గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ వ్యాపారులు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. గత 8 సంవత్సరాల ముందు హోల్సేల్ మరియు రిటైల్ మార్కెట్లు వేరువేరుగా ఏర్పడిన కూడా హోల్సేల్ వ్యాపారాలు రిటైల్ వ్యాపారం చేయడంతో రిటైల్ వ్యాపారుల వ్యాపారం జరగడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎంత చెప్పినా కూడా హోల్సేల్ మార్కెట్లో రిటైల్ వ్యాపారం ఆపడం లేదని చివరికి గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించినట్లు రిటైల్ మార్కెట్ ప్రెసిడెంట్ జైరాజ్ తెలిపారు. హోల్సేల్ వ్యాపారులు రిటైల్ వ్యాపార ఆపకపోతే వచ్చే నెల 1వ తేదీ నుండి రిటైల్ వ్యాపారులు కూడా హోల్సేల్ మార్కెట్లో కూర్చుని రిటైల్ వ్యాపారం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రిటైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మండల్ జయరాజ్ను మేము గత 8 సంవత్సరాల కింద హోల్సేల్ మార్కెట్ నుంచి దీనికి అనుసంధానమైన మార్కెట్ రిటైల్ మార్కెట్ షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తున్నాము. మా యొక్క రిటైల్ వ్యాపారస్తున్నాము. ఈ హోల్సేల్ మార్కెట్లో ఓన్లీ హోల్సేల్ బస్తాలు పోయకుండా బస్తాలు కాంటాలు పెట్టి ఇవ్వాలి. రైతు తెచ్చిన కవరు 20 కిలోలు 30 కిలోలు ఉన్నాయి కానీ మా దానికి వ్యతిరేకం చేస్తే రైతు సరుకు తెచ్చిందని. కానీ ఈడ మాత్రము అన్ఓన్ పర్సన్స్, హమాలీస్, కమిషన్ ఏజెంట్ ఇంకా 4 నియమించుకొని రోజువారీగా బస్తాలు ఇక్కడనే మార్కెట్లో కొని రైతులు కొని వాళ్ళు రీసేల్గా అమ్ముతున్నారు ఇక్కడనే రిటైల్గా. కాబట్టి దాన్ని ఆఫ్ చేయమని గత 8 సంవత్సరాల నుంచి మార్కెట్ కమిటీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, డైరెక్టర్ గారికి పలు విధాలుగా మేము వినతి పత్రాలు సమర్పించినాం. కానీ దాని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. దాని మీద ఏం యాక్షన్లు జరుగుతలేవు. కాబట్టి మా యొక్క వ్యాపారస్తులు బేజారు అయిపోయారు. దీని మీద మా పుట్టతిప్పలు వస్తలేదు. అడ్డ మీద కూర్చున్నానికి 1000 రూపాయలు వస్తున్నాయి ఇవ్వాలి రేపు. అలాంటివి 200-300 రూపాయలు కూడా వస్తలేవు. ఒక్కోసారి 200-300 లాస్ కూడా అయిపోతున్నది. కూరగాయలు కూడా కొంచెం వాడిపోతున్నాయి కూడా. కాబట్టి మేము రిటైల్ వ్యాపారం ఇక్కడ జరగకూడదు, హోల్సేల్గా జరపండి. లేదు అని అంటే ఇక మేము 30 తారీఖు నాడు నిర్ణయించుకున్నాము. 30 తారీఖు నాడు మూకుమ్మడిగా వచ్చి మా స్థలాలు మా పాతవి ఉన్నాయి ఆడ పట్టుకొని మేము వాళ్ళు ఎలానైతే చేస్తున్నారో అట్లనే మా యొక్క వ్యాపారస్తులు కూడా, సంఘ వ్యాపారస్తులు కూడా అదే విధంగా వ్యాపారం చేస్తారనేది మనవి చేస్తున్నాం. అగ్రిమెంట్కు కూడా లాస్ట్ 2 నెలల కింద మేము కూడా చెప్పినాము, లెటర్ ఇచ్చినాము. అంటే ఆయన 1 నెల టైం తీసుకున్నాడు. 1 నెల 2 నెలలు అయిపోయింది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఏం స్పందన రావడం లేదు. కాబట్టి మేము ఆఖరిగా స్టెప్ సానుకూలంగా అందరం నిర్ణయం చేసి అందరము 30 తారీఖు నాడు ఈడనే ఖరీదు చేసి ఈడనే వ్యాపారం చేసుకుంటాం. మా స్థలాలు పాత ఏవైతే స్థలాలు ఉన్నాయో ఆడనే చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.